హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంబోడియన్ అప్సరా. ఈరోజు మీకు కాంబోడియాలోని వింత వంటకాలు చూపిస్తాం రండి. మేము అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే పార్క్ దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. మేము ఏందబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ బార్బిక్యూ చాలా ఫేమస్. దీన్ని చూసి నా మైండ్ బ్లాక్ అయిందంతే. పురుగులండి ఇవి, వీళ్ళు ఎలా తింటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియాలో రోడ్డు పక్కన బొరుగులు ఎట్ట తింటామో అలాగే కాంబోడియాలో కూడా పురుగులు అంటే కామన్. అబ్బా, ఎలా తింటారో పురుగులు అసలు. వీళ్ళు ఏ జీవిని వదలటం లేదు. సీ ఫుడ్లో ఇన్ని రకాలు ఉంటాయా? నాకే ఆశ్చర్యం వేసింది. హే, గవ్వలు గవ్వలు అవి కూడా తినేస్తారా? ఇది చికెను, డక్కో, కప్పో ఏం అర్థం కావడం లేదు. మనకి ఏది కావాలో అది చూస్ చేసుకొని చెప్తే వాళ్ళు ఆయిల్లో వేసేసి ఇచ్చేస్తారు. ఇదేంటి అని చూస్తున్నారా? నాకు అలాగే అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది టీ అంట. హే, కాఫీ కూడా ఉందా దీంట్లో? ఈ వింత వింతవన్నీ చూస్తూ కొంచెం ముందరికి దీన్ని నా కళ్ళతో చూసి నమ్మలేకపోయినా. మీకు కూడా చూపిస్తారండి. ఆక్టోపసా? ఇన్ని ఆక్టోపస్లా? తినండి రా, తినండి, అన్నీ తినండి. అయ్యో అన్న, ఎందుకన్నా అన్ని ఆక్టోపస్ని కాల్ చేస్తున్నావు? ఏంట్రా బాబు, ఇది సూపా? ఏ జీవి కాలరా ఇవి? నాకు తెలిసి కాయగూరలు ఆకుకూరలు తినడం మానేశారనుకుంటా వీళ్ళు. మీకు ఒక భయంకరమైన స్ట్రీట్ ఫుడ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాం. అబ్బా, మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి నెదరకాయలు. ఎప్పుడు వచ్చే ఐటమ్ కానీ చూసారంటే మైండ్ పోతుందంటే మీకు. బాగా చూడండి, దగ్గరగా చూడండి. ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇవి డ్రై అయిపోయిన కప్పలు. చూడండి, స్ట్రీట్ పక్కన పెట్టుకొని ఎలా అమ్మేస్తున్నారు. రోడ్డు పక్కన పిల్లలు చూసామండి, వాళ్ళు కూడా వదలడం లేరు. మమ్మీ నాకు పురుగులు కావాలి, డాడీ నాకు పురుగులు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ఎండిపోయిన కప్పల్ని కవర్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు వీళ్ళు. కప్ప ఎలా నోరు తెచ్చుకుందో చూడండి. ఇదే మీకు చెప్పిన స్పెషల్ ఐటమ్. చాలా పాపం కదండి, దీన్ని చూసి నాకు చాలా బాధేసింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.